ఏమైనా శ్రీనివాసుడు వైభోగమే వైభోగం అంటే చూడండి, మనం అలంకారంలో చూసి మంత్రముగ్ధులైపోతూ ఉంటాం. అబ్బా ఏ ఉన్నాడు స్వామి అని చెప్పేసి. ఆయన వేసుకునేటువంటి ఆభరణాలే కాదు, ఆయనకు చేసేటువంటి దండలు కూడా చాలా ప్రత్యేకంగా, ఎంతో జాగ్రత్తగా 2-3 నెలల ముందు నుంచి ప్లానింగ్తో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అని మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్ అనమాట. మనకి తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్నపన తిరుమంజనం అని చెప్పి నిర్వహిస్తారు. ఎందుకు చేస్తారు అంటే, స్నపన తిరుమంజనం అంటే ఆ సమయంలో ఉత్సవమూర్తులుగా ఊరేగుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సహితుడుగా ఉన్నటువంటి మలయప్ప స్వామికి అభిషేకం చేస్తారు. ఇది ఎందుకంటే మనకి ఎలాంటి దోషాలు లేకుండా, అలాగే భక్తజన శ్రేయస్సు కోసము, ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాల నివృత్తి కోసం 2-3 సార్లు కింద వీటిని చేస్తూ ఉంటారనమాట. దీన్ని స్నపన తిరుమంజనం అంటారు. ఆ సమయంలో ఒక్కొక్క ద్రవ్యం వేస్తున్నప్పుడు ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటారండి స్వామికి. ఆ దండలే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది చూడండి, పట్టుదారంతో తయారు చేశారు. వీటిని పవిత్రోత్సవాల సమయంలో పవిత్ర మాల అని చెప్పి పిలుస్తారు. అప్పుడు హైలైట్ గా ఉంటుంది. సో స్నపన తిరుమంజనంలో కూడా ఈ మాల అనేది వేస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఇది చూడండి, వట్టివేరుతో తయారు చేశారు ఈ మాల. అక్కడ మళ్ళీ అమ్మకి స్వామికి కలిపి కిరీటం ఉంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ అంట 2-3 మంత్స్ బిఫోర్ నుంచే ఒక పక్క ప్లానింగ్ తో చక్కగా తయారు చేస్తారంటండి. చూడండి, ఈ ప్రతిదీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు ఏవి వాడాలి ఏవి వాడకూడదు అని చెప్పేదాన్ని ప్రకారం వీటి ప్రిపరేషన్ అనేది సైజ్ వైజ్ గా స్వామికి ఎంత సరిపోతుంది, ఎంత ఉండాలి, ప్రతిదీ మెజర్మెంట్ తో కూడుకొని ఉంటుందిట. ఇది చూడండి, లవంగాలతో తయారు చేశారు. ఇంక ఈ పక్కన చూడండి, కివీ ఫ్రూట్ అండ్ పైనాపిల్, ఈ రెండిటితో డ్రై చేసి తయారు చేసినటువంటి మాల అనమాట. అదిగో స్వామి అమ్మవారి కిరీటం. ఇంకా ఆ పక్కన ఉంటుందండి ముత్యాలతో ఉండేటువంటి మాల, డ్రై ఫ్రూట్స్తో ఉండేటువంటి మాల, ముత్యాలతో తయారు చేసినటువంటి మాల, కిరీటాలు. అండ్ ఈ పక్కన అయితే డ్రై ఫ్రూట్స్తో అండి, మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. వీటన్నిటికీ మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఆ స్నపన తిరుమంజనం సమయంలో ఇదిగో ఫ్లవర్స్ చూడండి, ఆ ఫ్లవర్తో కిరీటాలు చూడండి. జనరల్గా మనం టీటీడీకి సంబంధించినటువంటి క్యాలెండర్స్లో ఇలాంటివన్నీ చూసి ప్రతిరోజు ఆ గోడ మీద ఉండే ఆ క్యాలెండర్ని చూసే పొంగిపోతూ ఉంటాము. ఇంకా రియల్గా చూసేటప్పుడు ఇంకా ఆ భావాలు మన మనసులో చెప్పగలమా? అందుకేనండి శ్రీనివాసుణ్ణి అలంకార ప్రియుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు.